నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ బోధన్ PS లో వాహనదారులతో అవగాహన సదస్సు వాహనదారులు అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో విషాదం అనారోగ్య సమస్యలతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ముదల్ మండల కేంద్రంలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఓ ఐరన్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇస్త్రీ దుకాణం యజమాని రమేష్ దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు అయితే తెల్లవారేసరికి దుకాణంలో మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు ఓ వివాహానికి సంబంధించిన పెళ్లి దుస్తులతో పాటు విలువైన పట్టు చీరలు ఇతర దుస్తులు మంటల్లో కాలి బూడిదైపోవడంతో అతని కుటుంబం వీధిన పడ్డారు అయితే ఘటనా స్థలాన్ని సందర్శించిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దూడల వెంకటేష్ గౌడ్ 11,000 రూపాయల తోకల మురళీ యాదవ్ 10,000 రూపాయల చొప్పున బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు అంతా తీసుకురండి అది ఇప్పుడు అన్నీ పొగవడ దిశ అత్యాచారం హత్య ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీలో AASF ఆధ్వర్యంలో డిబేట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు దిశ హత్యను తీవ్రంగా ఖండించారు ఓ యువ వెటర్నరీ డాక్టర్ మృగాల చేతిలో బలైపోవడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి తదితర సమస్యలపై చర్చించాలని అన్నారు అమ్మాయిలపై దాడులను తొలగించడంలో వారి సమస్యలు తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం పొందాలని అన్నారు అత్యాచారం పోవాలి అంటే ఫస్ట్ మనము ఒక పితృస్వామ్య వ్యవస్థ నుంచి హీల్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది మన సొసైటీ సో అమ్మాయిల ఈక్వాలిటీ గురించి ఆలోచించాలి అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అక్కడ సేఫ్టీ పెంచాలి జంక్షన్గా ఉండే ప్లేసెస్ అంటే బస్ స్టాప్స్ కానీ కాలేజ్ వదిలిన తర్వాత పిల్లలు వచ్చే ప్లేసెస్ కానీ స్పెషల్లీ బస్ స్టాప్స్లో అక్కడ కొంచెం సెక్యూరిటీ పెంచాలి బేసిక్గా క్రౌడ్ ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ మరీ తక్కువ తిరుగుతుందో ఇలాంటి ప్లేసెస్లో అయితే మనకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రెండో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం అందరం అయితే అపార్ట్మెంట్లో కావచ్చు లేదా ఒక కాలనీలో కావచ్చు కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఉంటుంది అపార్ట్మెంట్లో మనకి మీటింగ్స్ కోసం ఒక రూమ్ అనేది ఎలొకేట్ చేస్తారు సో వీకెండ్స్లో మీకు హాలిడే వచ్చిన టైంలో మీరు అందరు గ్యాదర్ అవ్వండి అంటే ఒక స్టూడెంట్స్గా కానీ ఒక ఫ్యామిలీస్గా కానీ మీరు గెట్ టుగెదర్ అయినప్పుడు టీ పార్టీలు అయినప్పుడు మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాంటి టైంలో ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోండి అట్ ద సేమ్ టైం ఒక కమ్యూనిటీ హాల్లో మీరు అందరు గ్యాదర్ అయినప్పుడు ప్రతి అమ్మాయికి రీచబుల్ ఉండేటట్టు చూసుకోండి అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది అంటే నేను ఎవరికి ఫోన్ చేయాలి అని టెన్షన్ పడకుండా ఒక గ్రూప్లో ఒక మెసేజ్ ఒక లొకేషన్ వదిలేసినా చాలు వచ్చి చూసుకుంటారు అనే అంత ధైర్యం ఉండేటట్టు కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోండి ఒకరికొకరు రీచబుల్ ఉండండి అబ్బాయిలు అమ్మాయిలు అందరి కోసం అందరూ ఉండాలి వాస్తవానికి అత్యాచారాలు నేటి కాలంలో ఎందుకు ఇంత ఉధృతంగా పెరిగిపోయాయి వాటి కారణాలేంటి వాటిని ప్రభుత్వము ఏ విధంగా చూడాలి ఏ విధంగా అరికట్టాలి అనే విషయాన్ని ఎవరూ చర్చించట్లేదు ఆ చర్చించలేని క్రమంలోనే దానికి కారణాలు వెతుక్కోలేని క్రమంలోనే కొందరు సమాజం ఆవేశంతో వాళ్ళని చంపాలి నరకాలి అంటున్నారు వాస్తవానికి అది అంటే చంపడం నరకడం ద్వారా నేరాలు కట్టడైతే అంటే కావు నిన్న కమిషనర్ కూడా ఒకసారి మేము కలిసినప్పుడు అతను కూడా అదే చెప్పాడు నడి రోడ్డు మీద వాళ్ళని చంపాలను లేకపోతే ఉరిశిక్ష వలన అత్యాచారాలు తగ్గవు దానికి పౌర సమాజం నుంచి పూర్తి బాధ్యత వహించాలి ప్రభుత్వాలు
దానికి తగిన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. వాస్తవానికి అందుకే ఈరోజు మనము సైకాలజిస్టులతోని, ప్రొఫెసర్లతోని, కవులతోని, రచయితలతోని, సినీ నటులతోని మనం ఈ సమావేశం నిర్వహించుకున్నాము. అయితే దీని గురించి ఒక చిన్న క్రమంలో ఫ్రాయిడ్ ఒక విషయం చెప్తాడు అత్యాచారాల గురించి. సిగ్మund ఫ్రాయిడ్ అంటే మన మానవ వ్యక్తిత్వము 3 రకాలుగా ఉంటుంది. ఇద్దు, ఈగో, సూపర్ ఈగో అని ఉంటుంది. అయితే ఇది ఏమని ఉంటారంటే మన ఇది ఏమంటుందంటే పూర్తిగా ప్రిజర్ సెంటర్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి తాత్కాలిక కోరికలు గమనిస్తే తప్పితే, ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తే తప్పితే దానివల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఇది ఆలోచించదు. ఇప్పుడు నేను ఇది తినాలంటే తింటాను, వీని చంపాలంటే చంపేయాలి, అది ఇది కోరిక. తర్వాత ఈగో ఉంటుంది. ఈగో ఏ విధంగా ఉంటుంది అంటే ఇతను కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది చేయడం వల్ల దాని జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈగో చెప్తా ఉంటుంది. తర్వాత సూపర్ ఈగో అని చెప్తానంటే ఈ వ్యక్తిని ఏదైనా చేసినా కానీ, ఇప్పటికిప్పుడు ఏదైనా చేసినా కానీ అది మానవ వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధము, ఇది మనం చేయకూడదు అని సూపర్ ఈగో చెప్తుంది. అయితే అత్యాచారాలు జరిగే క్రమంలో మనం ఇప్పుడు దిశ మీద అత్యాచారం చేయనప్పుడు మనం క్లియర్గా గమనించవచ్చు. వాస్తవానికి ఆ వ్యక్తులు మద్యం దాగి ఉన్నారు. అంటే మద్యం దాగి ఉన్న క్రమంలో వాళ్ళ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్గా లేదు, అన్కాన్షియస్ బ్రెయిన్లో ఉన్నారు. అంటే పూర్తిగా ఈగో, సూపర్ ఈగో రెండు తొక్కుపడి ఉన్నాయి. ఇది వాటి మీద డామినేషన్ చేసి ఉంది కాబట్టి, ఇది అనేది డామినేషన్ కాబట్టి సూపర్ ఈగో డౌన్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అత్యాచారానికి ఇది ఒక క్రమం. అంటే ఇది ఒకటే కాదు, సైకలాజికల్గా ఉంటాయి. తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే సొసైటల్గా వాళ్ళు పెరిగిన విధానం కానీ, వాళ్ళు ఉంటున్న క్రమం కానీ, వాస్తవానికి వాళ్ళిద్దరూ లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ ఇన్ని రకాలుగా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఇటువంటి క్రమంలో అసలు పౌర సమాజం ఏ విధంగా చూడాలి, వీటిని ప్రభుత్వాలు ఏ విధంగా చూడాలని మనం మాట్లాడే క్రమంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో వాహనాల యజమానులు, డ్రైవర్లతో ఏసీపీ జైపాల్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో, లారీ, కారు, ఇతర వాహనపుదారులు తప్పనిసరిగా అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు జారీ చేశారు. ना प्राणम नी చేతిలో ఉందిరా బాబు జాగ్రత్త బో అంట इसलिए मैं मेरे ड्राइवर पूछता हूँ एक दिन हाफ रहता कल हाफ सो गया नहीं उधर इधर काम करके नाइट लो मेलकुंड వచ్చినామంట मैं मुझे मालूम होता 1 मिनट में उसका ड्राइविंग हो जाएगा क्योंकि आपको बिलीव करके जो ऑटो में कार में बैठने वाला किसको बिलीव करके बैठते क्या बोल के आप हमारे भाई हैं आप कोई भी बोली तो हमारे करेक्ट స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాళ్ళు ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్లే వాళ్ళు కార్లో మిమ్మల్ని నమ్ముకోనికి తీసుకొచ్చే వాళ్ళు ఎంత నమ్మకంతో మీరు హైదరాబాద్లో చాలా చోట్ల ఎంతమంది ఏం చేస్తున్నారు తీసుకెళ్తున్నారు లేకపోతే హైదరాబాద్లో మీకు తెలుసు ఒక 5 years కింద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకెళ్ళి డ్రైవర్ కరీంనగర్ ట్యాక్సీ డ్రైవర్ ఇద్దరిని రేప్ చేశారు దాని తర్వాత పెద్ద ఇష్యూ అయింది హైదరాబాద్ సైబరాబాద్లో ప్రతి ఒక్క ట్యాక్సీ ఆటోకు ఏంటిది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం अगर आपको 2 दिन या 3 दिन SHO साहब टैक्सी ड्राइवर చెప్తున్నాను ఆటో డ్రైవర్లకు చెప్తున్నాను इट्स वेरी सीरियस है सीरियस वार्निंग समझो मेरे ख्याल से तो वार्निंग नॉट रिक्वेस्ट SHO साहब देता 2 दिन देता 3 दिन देता मुझे नहीं मालूम आपका हर एक ऑटो का टैक्सी का यहाँ रजिस्ट्रेशन होना आपका ओनर को नहीं एक सेट RC इंश्योरेंस जो कुछ भी है वो पेपर जेराक्स देना इधर एक फॉर्म है इधर प्रिपेयर बनता नेटिव एंड रेजिडेंस वो भी जो नेटिव ఉంటుంది వాటి ఇక్కడ వచ్చి దుకాణం పెట్టి అండ్ అదర్ DL बैड जिंदा लेना तो कौन सा बैड दीजिए जिंदा गवर्नमेंट ठीक है कोई बात नहीं वो भी और चाहे गुड्स है क्या पैसेंजर्स का है यानी कि वो है जो कुछ भी है ఇక్కడ మీరు నమోదు చేసుకోవాలి ఎన్ని రోజులు మాది ఆల్రెడీ ఉంది సార్
अगर जो नहीं है 3 दिन ले लो 4 दिन ले लो, बात नहीं। तो का डेट చెప్పాలి थोड़ी 10th लास्ट इससे पहले मैं अभी यहाँ से बोल रहे हैं आपको 10th लास्ट 5 डेज टाइम ले रहे लो आप। जो रजिस्ट्रेशन है वो उसके नाम पे शायद वो टाइम पे होंगे अगर आपने ट्रांसफ़र करे होंगे, यानी कि ओनर चेंज होंगे नहीं तो ड्राइवर चेंज होंगे। सब लोग यहाँ पुलिस स्टेशन में आना, यहाँ रिसेप्शन मिलना, एक ऑफिसर को डिप्यूट करता, फटाफट पेपर आन लेके आना, जेराक्स नहीं तो जेराक्स देना। जो इससे पहले ये नंबर 1 2 3 उसके नाम पे था, अभी ये रामलू लिया है। तो ड्राइवर इससे पहले जहीर था, अभी राजू है। అది డ్రైవర్ చేంజ్ అంటే చేంజ్ రాయించాలి, ओनर चेंज राయించాలి। और కొత్త వాళ్ళు नए हैं उन सबको बोलो, चाहे बिलोली या इधर महाराष्ट्र से आए होंगे, किधर से भी आने होंगे, अगर 10th के बाद मैं अभी बोल रहा हूँ और इसी लोग చెప్పాలి, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ లేని ఆటో पुलिस स्टेशन में रहता मैं बोल रहा हूँ, वो उसके बाद आके ये वो नहीं बोलना। टैक्सी भी मैं बोल रहा हूँ इधर का है। మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూనియన్ ఎన్ని ఉన్నాయి మన ట్యాక్సీలు अंदर రిజిస్ట్రేషన్ विथ अपडेशन, अभी नहीं साहब 5 साल के पहले हो रहा है, वो नहीं चलता। సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని శ్రీ సాయి విజ్ఞాన భారతి ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది విద్యార్థినులతో జస్టిస్ ఫర్ దిశ నిందితులను శిక్షించాలని భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆలోచింపజేసింది। ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులు తదితర సిబ్బంది పాల్గొన్నారు। श्री साई विज्ञान भारती जूनियर एंड डिग्री कॉलेज पद्माराव नगर गर्ल्स एजुकेशन చూపించాలని ఈ రోజు మేము పద్మారావు నగర్ ఏరియా అంతా కవర్ చేసి we want justice, we want the rapists to be hanged or put to death in public. That is the request made by our students, and I am voicing the opinion and the demand of our girls in the society. They need protection. They need protection at every minute. Why shouldn't we go out after 9:30? Why shouldn't we go in the streets after 10 o'clock? We will go. When they are going, why shouldn't we go? Provide the protection. What is the government doing? Provide the protection for our girls. This is the demand of Vignan Bharati girls. Thank you. మీరు ఒక మాట చెప్పండి. ఫస్ట్ ఎమర్జెన్సీ నంబర్ అనే దానికి పబ్లిసిటీ ఇవ్వండి. నో బడీ నోస్ అబౌట్ దాట్. ఆ ఇన్ఫర్మేషన్ ఆడపిల్లలకి అందరికీ తెలిసేటట్టు చేయండి. అది ఒక లోగో లాగా అందరికీ వాళ్ళకి అట్లా రిమైండ్ అయిపోయేటట్టు చేయండి. వాళ్ళందరికీ గుర్తుండిపోయేలా చేయండి. ఎవరైనా ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది అంటే భయపడకూడదు. అమ్మాయి ఐ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ విత్ మీ అనే కాన్ఫిడెన్స్ అమ్మాయికి ఉండాలి. అలా చేయండి. ఫస్ట్ వాళ్ళ నలుగురిని పబ్లిక్గా ఉరి తీయండి. నో అదర్ వన్ విల్ డేర్ టు డూ దాట్. సూర్యాపేట జిల్లా మునకాల మండల కేంద్రంలో దిశ రేఖల అత్యాచార ఘటనకు కారణమైన నిందితుల్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మండల విద్యార్థి యువజన మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు। అనంతరం ప్రభుత్వ వైద్యశాల నందు సిహెచ్ సీతారాం అధ్యక్షతన నిర్వహించిన సభలో శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కఠినతరమైన చట్టాలు ఉన్నా ప్రజల్లో చట్టాలపై అవగాహన లేకపోవడం, మానవ వేషంలో ఉన్న మృగాలు సమాజంలో తయారవడం దురదృష్టకరమని అన్నారు। దోషులను కఠినంగా శిక్షించాలి। అందుకనే మేము ఈరోజు మానవహారం ఏర్పాటు చేసుకుంటున్నాం। విద్యార్థులందరితో కలిసి ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। వాళ్ళని డిసెంబర్ 31 లోపు గురి తీసి సంవత్సరానికి
ఆరంభం పరకాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మహిళలకు బయట అసలు సంరక్షణ లేకుండా అయిపోతుంది. చట్టాలను మార్చాలి. ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేసేది, చట్టాలను మార్పు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇది మహిళా లోకం అందరికీ కూడా ఒక హెచ్చరికలాగా తయారైంది. ప్రతి ఒక్కరిని, గవర్నమెంట్ని, అటు అన్ని సంఘాల వాళ్ళని కోరుకునేది ఏమంటే, ఈ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని, భద్రత మహిళలకు మరింతగా చేకూర్చాలని కోరుతున్నాం. ఈరోజు మునగాల మండలంలో మోడల్ స్కూల్, కేజీబీవి, హై స్కూల్ అందరు విద్యార్థులు అందరూ మన ఊరి పెద్దలు అందరితో సహకారంతో ముందుకు సాగుతున్నాం. మా ఈ ప్రయత్నాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాం. పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందబోతున్నాము అని చెప్పుకుంటున్నప్పటికీ మహిళల పట్ల మాత్రం అనాగరికత, ఇబ్బందులు ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. సమాజంలో ఇటువంటి ఇబ్బందులు జరిగిన ప్రతిసారితో పాటు సమాజ హితం కోసం చొరవ తీసుకొని చైతన్యం చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సోదరులు ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులకి, పద్మకి, అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నిజానికి మనిషిలో అర్ధభాగం అని చెప్పుకుంటా ఉన్నాం. అన్ని రంగాల్లో సగభాగం మహిళలు ఉండాలని చెప్పేసి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాం. ఒకవైపు ఏ రకంగా ప్రోత్సహించాలనే ఆలోచనతో రైళ్లు నడిపే డ్రైవర్లుగా, ఆర్టీసీ డ్రైవర్లుగా, ట్రాక్టర్ నడిపేటోళ్ళుగా, విమానాలు నడిపేవాళ్ళుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మహిళలకి సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాలు చేస్తున్నా అణచివేత ఒకవైపు, ఈ రకంగా అర్ధరాత్రి ఆడవాళ్లు తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి మనం చెప్పుకున్నా, మెరిట్లు గొలిపే మధ్యాహ్నం లాంటి కాంతిని వెదజల్లే వీధి దీపాలున్నా నిజంగా స్వేచ్ఛగా ఈరోజు మహిళలు నడిరోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు అనేది వాస్తవం. పోలీసు కేంద్రాలు ఏర్పాటు చేసి 100 డైల్ అని చెప్పి పెట్టి షీటింగులు పెట్టినా దాడులు ఎక్కడికక్కడికి జరుగుతూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యలతో ఒకే కుటుంబంలో కుటుంబ పెద్దతో సహా 3 మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాసరి కాలనీలో నివసిస్తున్న సంచార జాతికి చెందిన పెండిహల రాజు భార్య తిరుపతవ్వ దంపతులకు 2 కుమారులు చిత్రానంద్, అచ్యుతానంద్ కుమార్తె మోక్షిత ఉన్నారు. రోజు ఆటో నడుపుతూ వారిని పోషించేవాడు. వారితో పాటు జీవనం కొనసాగిస్తున్న రాజు మేనత్త పోచవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత తన చిన్న కుమారుడు అచ్యుతానందు అనారోగ్యం కారణంగా మృత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించిన 12 రోజుల్లోనే కుటుంబ పెద్ద అయిన రాజు కూడా లివర్ సంబంధిత వ్యాధితో డిసెంబర్ 5న మృతి చెందాడు. ఆ కుటుంబం రోడ్డున పడింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబం నుండి 3 మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సర్వే నంబర్లు మరియు ఎన్ఎస్ఎఫ్ పట్టా భూములు మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అందుకు సర్వేయర్లను నియమించాలని తహసీల్దార్లకు పలు సూచనలు చేసినట్లు రెంజల్ తహసీల్దార్ అసదుల్లా ఖాన్ తెలిపారు. జస్ట్ విజువల్ చూసుకొని రాసుకోండి అంటే చెప్పండి అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రెంజల్ మండలానికి ఆర్డీ బోధన్ గారు వచ్చినారు. విషయం ఏమంటే భూముల సమస్యలను క్లియర్ చేయడానికి ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్ విడివిడిగా ఉన్నాయి. ఆ యొక్క సర్వే నంబర్లను క్లియర్ చేయడానికి సర్వేలను నియమించాలని సూచించారు. తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో డిప్యూటీ మేనేజర్, ఎన్ఎస్ఎఫ్ సర్వేయర్, మన కాడి నుంచి మన సర్వేయర్
అందరు సర్వర్లని నియమించి ఈ యొక్క ల్యాండ్ని డిస్ప్యూట్ ల్యాండ్ని క్లియర్ చేయడానికి సూచనలు ఇచ్చి వెళ్ళారు. ఈ యొక్క కామన్ ఇన్స్పెక్షన్ సార్ చేసి వెళ్ళారు. అక్షరంతోనే అభివృద్ధి చెందుతుందని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. జ్ఞాన చైతన్య యాత్రలో భాగంగా మూదోల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనుమతితో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలను 100 రోజులు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, అందుకు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్లను ఆదర్శంగా తీసుకోవాలని, చదువుపై ఆసక్తి కలిగి చదువుకోవాలనే దృఢ సంకల్పం కలిగిన పేద విద్యార్థులకు స్వేరోస్ ద్వారా ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మన బతుకులకు వేరే మార్గం లేదు. బానిసత్వం లేని సమాజం నిర్మాణం కావాలంటే జ్ఞానవంతుడు కావాలి. ఏం కావాలి? ఎలాంటి జ్ఞానవంతుడు కావాలి? కోటాను కోట్లు సంపాదించుకొని నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, ఈ సమాజం అంతా నాదనుకునే జ్ఞానవంతుడు కావాలి. మనిషి ఎవరు నావాలని ప్రేమించే జ్ఞానవంతం కావాలి. ఎదుటి వాళ్ళను దోసుకు తిని అమ్మా నాన్నలు గేటు పెట్టి నెట్టేసి అత్తా మామలను బాత్రూమ్ టాయిలెట్స్ కాడ మంచం వేసి బండబెట్టి భార్యాభర్తలు మనం ఇంట్లో ఉన్నావురా అనే జ్ఞానవంతం కాదు. కుటుంబం అంతా నాదే, ఈ ఊరంతా నాదే, ఈ రాష్ట్రం నాదే, ఈ దేశం నాదే, ప్రపంచ మానవాళి నాదే అనుకునేటువంటి జ్ఞానం కావాలి. కంప్యూటర్ చేతుల పట్టు అని పాట రాశాను. నేను 75-80 రోజులుగా పాడుతున్న నేను నా గొంతు సహకరిస్తలే. చప్పట్లు మా కామ్లైన్లో చెప్తా వస్తా ఉంటాడు, కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. చప్పట్లు ఎక్కువ కొట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారట. గట్టిగా చప్పట్లు కొట్టారు. బ్లడ్ సర్క్యులేషన్ అయి నీకు హార్ట్ అటాక్, షుగరు, బీపీ ఏమి ఉండేరా, చాలా గ్లామర్ గా అందంగా ఉంటారట భవిష్యత్తులో. నేను అందుకే ఏం చెప్పానంటే కంప్యూటర్ చేతుల పట్టు అని రాశాను. మీరందరూ కోరస్ పాడండి. పాడతారా? పాడతారా? నీ మనసుకే నడిపిస్తే అదే చెయ్యాలి, అనుకున్న లక్ష్యాన్ని చేయాలిరా. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. నెల వ్యవధిలోనే వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గద్వాల పట్టణంలో మహబూబ్ ఫర్టిలైజర్, శ్రీనిధి కిరాణం షాపులలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాప్ షట్టర్లను పగలకొట్టి కౌంటర్లలో ఉన్న నగదును తీసుకువెళ్లారని షాప్ యజమానులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. आज 3 बजे से या 5 बजे के बीच में कुछ चोरी हुआ बोल के हमारे को जो गोनपाड़ का दर्शली है ना इन्फॉर्मेशन दिया, भाई तुम्हारा शॉप ओपन है, शटरा कौन भी उठेंगे बोल तो ठीक है बोल के मैं फजर में 5 बजे नमाज पढ़ने के बाद आया था। देख के तो 2 भी शटरा और बगाल का और मेरा 2 भी शटरा ओपन करके ये चोरी करने के से क्या समझे कि लोग पैसे है ज़्यादा, इसके अंदर कुछ है समझ के करे तो क्या मेरे काउंटर में जो पैसे थे थोड़े बहुत वो पैसे लेके गए बस। बाकी दुकान में गया था सामान कुछ भी चाहिए नहीं। शटर पूरा बेंड हो गया, शटर पूरा बेंड हो गया, शटर डैमेज हो गया, शटर डैमेज हो गया। నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్ ఉద్దీన్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గతంలో లేని అభివృద్ధికై శిలాఫలకం ప్రారంభిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నో శిలాఫలకాలు ప్రారంభం చేసినా అవి నేటికి కార్యరూపం దాల్చలేదని, ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. పాతవి పక్కన పెట్టి కొత్త పనులు ప్రారంభోత్సవాలు చేస్తూ ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే షకీల్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు బోధన్కు ఎమ్మెల్యేనా లేకుంటే శిలాఫలకాల కాంట్రాక్టరా అని తెలియజేయాలి. గతంలో మీరు అనేక చోట్ల బోధన్ పట్టణంలో శిలాఫలకాలు పాతడము, వాటికి ఇనాగ్రేట్ చేయడము, ఇలాంటివి చేయడం తప్ప మీరు అభివృద్ధి చేసింది ఏం లేదు. మళ్ళా ఏదో ఉద్ధరించినట్టు మున్సిపల్ ఎలక్షన్లు రాగానే బోధన్ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి మీరు నిన్న శిలాపథకాలు పాతడం అనేది, వాటి ఇనాగ్రేషన్కు రావడం అనేది సిగ్గుచేటు. గతంలో మీరు చేసినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమాలు కానీ వాటికి సంబంధించినటువంటి వర్కులు కానీ ఎంతవరకు పూర్తయ్యాయి తెలియజేయాలి. లేని పక్షాన మీకు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు దయచేసి అభివృద్ధిపై దృష్టి సారించండి, ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నించకండి. ఇప్పటికే మీరు ప్రజలకు పెట్టిన చెవుల్లో పువ్వులు చెట్లుగా మారాయి. ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి పువ్వులు ఏవైతే ఉంటే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెట్టుకోండి, కానీ ప్రజలకు మభ్య పెట్టద్దని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని రాయకోట్ మండల కేంద్రంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్మికుల అభ్యున్నతికై నిరంతరం శ్రమించిన పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడే వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ సోదరుడు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అంజయ్య, స్థానిక ఎంపీటీసీ మొగలప్ప, సీనియర్ నాయకులు సిద్ధన్న పాటిల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు చిల్లారపు దామోదర్ రాజనరసింహ గారి యొక్క 61వ జన్మదిన కార్యక్రమము వేడుకలు జరుపుకోవడము, అందులో ప్రత్యేకంగా వారి యొక్క తమ్ముడైనటువంటి రామచంద్రన్ చిన్నసార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మనకు చాలా శుభదినం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, మరి సార్ యొక్క జన్మదినం సందర్భంగా మన మండలానికి సార్ చేసినటువంటి సేవలు, అదే కాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి సిద్ధించడానికి సార్ ఏ విధంగా పోరాటం చేసిండు. ఈరోజు మన ముఖ్య నేత ప్రియతమ నేత ఈ దామోదర్ రాజనరసింహ గారు మరి ముఖ్యమంత్రి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం జరుపుకుంటున్నారు. మరి మన ప్రియతమ నేత ఎల్లవేళలా ఇప్పుడు కూడా ప్రజల కోసం ఆ దిశలో కృషి చేస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటూ ఇప్పుడు కూడా మనల్ని ఈ ఆందోళన గంటలో తెలంగాణ ప్రజలను ఈ తెలంగాణ రావడానికి కృషి చేసిన సార్ గారికి ఎప్పుడూ ఆ దేవుని ఆశిస్తుండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎప్పుడు కూడా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిజామాబాద్ బోధన్ పిఎస్ లో వాహనదారులతో అవగాహన సదస్సు. వాహనదారులు అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని సూచన. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో విషాదం. అనారోగ్య సమస్యలతో ఒకే కుటుంబంలో 3 మృతి. ముదల్ మండల కేంద్రంలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT News.